Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. Now we are going to see the recruitment given by the Indian Ports Association. Okay, చాలా మందికి ప్యాషనెట్గా ఉంటుంది ఓవర్ ద సీ వర్క్ చేయాలని ప్యాషనెట్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు దిస్ ఇస్ అ గుడ్ న్యూస్. ఈ రిక్రూట్మెంట్ ఇచ్చిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి గేట్ స్కోర్ అడగట్లేదు. వితౌట్ గేట్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ they can apply. So complete video chuddam man. So before going to dive into the video, I'm requesting everyone to like this video and subscribe our YouTube channel Space Engineering Academy. So we are very happy for reaching out almost 60% of the new viewers in our channel, but without subscribing our channel you're going to miss the important information. So please follow our channel YouTube in the YouTube, that is Space Engineering Academy. So the recruitment is for the executive level post in the various major ports in India. Okay, the designation is Assistant Executive Engineer and Civil especially. Okay, these are the different ports here. You can see the different ports are there here. Okay, you can see all the departments here. The Assistant Executive Engineer Civil is a class 1 post. The pay scale is in and around 50,000 to 1,60,000. Pre-revised will be 9,100 to 15,100. So almost 50,000 to 1,60,000 basic pay scale was there. Okay, so started with basic pay 50,000 definitely. సో దీంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ విషయానికి వస్తే 173, 143, 11438 ఇట్లా ఉన్నాయి. దిస్ ఇస్ 8 పోస్ట్ ఫర్ ద జూనియర్ ఎగ్జిక్యూటివ్. కమంజర్ పోర్ట్లో ఉంది. అది త్రూఅవుట్ ఇండియా పోర్ట్స్ అనేది మీకు తెలిసిందే, సి దగ్గరగా ఉంటాయి, అది కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యర్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దిస్ నోటిఫికేషన్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ పే స్కేల్ 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. 8 ఉన్నాయి దీంట్లో కమ్యూనిటీ బట్టి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కమ్యూనిటీ బట్టి అన్న మీరు కొట్టచ్చు, లేకపోతే జనరల్గా కూడా కొట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో దీనికి కావాల్సిన క్లోజింగ్ డేట్స్ ఏంటి కూడా ఒకసారి చూస్తాను నేను. దీనికి సంబంధించింది November 20 లాస్ట్ డేట్ టు అప్లై దిస్ నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం అనే విషయానికి వస్తే క్వాలిఫికేషన్ ఎసెన్షియల్. ఇది డిజైరబుల్ అన్న, డిజైరబుల్ అంటే నాట్ మ్యాండేటరీ. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, బట్ నాట్ మ్యాండేటరీ. ఓకే, సో ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానివ్వండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానివ్వండి, మీరు సివిల్లో డిగ్రీ చేస్తుంటే అంటే బీటెక్ చేస్తుంటే ఆర్ బీఈ చేస్తుంటే దట్స్ సఫిషియంట్ ఎనఫ్. ఫస్ట్ క్లాస్ 60% ఆర్ మోర్ ఇన్ బీఈ బీటెక్లో రెగ్యులర్ సివిల్ ఇంజనీర్ రెండు కూడా సివిల్ వాళ్ళకే రెండు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఫర్దర్గా వెళ్దాం ఒకసారి. దీంట్లో అదే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 years అని ఇస్తున్నాడు, ఇక్కడ క్లియర్ కనబడుతుంది. మేజర్ పోర్ట్స్ థైరాయిడ్స్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి అయితే 30 years ఏజ్ లిమిట్తో ఇస్తున్నాడు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్కి అయితే 30 years ఏజ్ లిమిట్ ఇస్తున్నాడు. ఇంకా రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాం. నో వరీస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఓకే, సో ఇంకా ఫర్దర్గా వెళ్తే అదే మెన్షన్ చేసినాడు ఏజ్ లిమిట్. ఇక్కడ ఇది 30, అది 30 మెన్షన్ చేశాడు. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years, ఇంకా పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే 15 years, పీడబ్ల్యూ ఓబీసీ అయితే 13 yearsగా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, కావాలంటే దాన్ని మీరు గ్రాబ్ చేయొచ్చు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే మాత్రం సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి. ఇండియన్ నేషన్స్ అప్లై చేసుకోవాలి, మాకు అందరికీ తెలిసిందే, జనరల్ ఇన్ఫర్మేషనే. పే స్కేల్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పాను కదా, పే స్కేల్ 50,000 నుంచి 1,60,000 వరకు ఉంది. దాంట్లో 35% ఆఫ్ ద బేసిక్ పే మీకు కెఫెటేరియా అలవెన్సెస్ కానీ, ఐడిఏ కానీ, డే అలవెన్సెస్ కానీ, డిఏ కానీ, ఐడిఏ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంకొక ఎగ్జామ్ కూడా పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ దే విల్ కాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేకుంటే డైరెక్ట్లీ సెలెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టెస్ట్ ఓన్లీ. సో ఇది సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. దీంట్లో కంప్లీట్ వెయిటేజ్ చూస్తే మనకు 160 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 110 questions ఉంటాయి. 2 hours మనకి ఎగ్జామ్కి టైం అయితే ఉంటుంది. 2 hours-లో 160 మార్క్స్ని క్రాక్ చేయాలి. 110 questions అంటే మనకు క్వశ్చన్కి 1 minute కన్నా ఎక్కువ టైం ఉంటుంది. సో ఈజీలీ వీ క్యాన్ ట్రై టు రైట్ హియర్. ఇందులో వెయిటేజ్ విషయానికి వస్తే సివిల్కి సంబంధించిన సబ్జెక్టు నుంచి 100 marks, రీజనింగ్ నుంచి 15, యాప్టిట్యూడ్ నుంచి 15, జనరల్ అవేర్నెస్ నుంచి 15, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 15, ఓవరాల్గా 160 marks. క్వశ్చన్ విషయానికి వస్తే సివిల్ నుంచి 50 questions, 15 రీజనింగ్, 15 యాప్టిట్యూడ్, 15 అవేర్నెస్, 15 ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్, ఓవరాల్గా 110 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నట్టుంది, ఒకసారి చూస్తాను నేను ఇక్కడ. ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ విల్ క్యారీ నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్స్ అలాటెడ్ ఆఫ్ ద క్వశ్చన్. నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఈ ఎగ్జామ్లో మినిమం జనరల్ వాళ్ళకైతే 40% రావాలి, ఓబీసీ వాళ్ళకైతే 35% రావాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 30%, ఇది ఓబీసీలో 35 కావాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే 30% వస్తే నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అది నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సార్? మరి క్యాండిడేట్ మస్ట్ టేక్ ఆన్లైన్ టెస్ట్. ఎస్, ఆఫ్ కోర్స్. తీసిన తర్వాత ద మేనేజ్మెంట్ విల్ సెలెక్ట్ ద క్యాండిడేట్ బేస్డ్ ఆన్ దెన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ అన్ ఇంటర్వ్యూ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ తీసుకుని చేస్తారు, అవసరం అనుకుని ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉందా? ఎస్, అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకైతే నో ఫీ, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 200,
ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ అయితే 200, ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 300, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి అయితే 400 రూపీస్ ఉంది. అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్లో పే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ ఆన్లైన్ ఓన్లీ, ఆఫ్లైన్ అయితే లేదనే విషయాన్ని వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ కండక్టెడ్ వెన్యూస్ అండ్ స్టేట్ క్యాపిటల్స్ కానీ మేజర్ సిటీస్లో కానీ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేజర్గా హైదరాబాద్ అలాంటి దాన్ని పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే విల్ బి ఇంటిమేటెడ్ 21 days బిఫోర్ ద ఎగ్జామినేషన్ అంటున్నాడు. చూద్దాము 21 days ముందు, అంటే 1 month టైం అయితే ఇస్తారు మీకు. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ఐడి కార్డు కానీ, ఒరిజినల్ ఐడి కానీ, ఫోటో ఐడి కానీ మీరు అయితే అక్కడ అప్లై చేస్తున్నారో సబ్మిట్ చేస్తారో అవి మీరు జాగ్రత్తగా క్యారీ చేసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ డాక్యుమెంట్ మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. అక్కడ నేను పోస్ట్ చేసి పింగ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అవుట్ టు అప్లై డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. www.ipa.nic.inలో మీరు వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, అందులోనే కాల్ లెటర్ కానీ, అడ్మిట్ కార్డు కానీ, ఫ్యూచర్లో మీకు కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు. ఓకే, ఫేక్ మెయిల్స్ కానీ ఏదైనా బల్క్ ఎస్ఎంఎస్ లాంటివి వస్తే మాత్రం వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనేది కానీ వీళ్ళు చెప్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెయిల్కి అఫీషియల్గా వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలనే విషయం కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఒకసారి నేను చెప్తాను. అది ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మనం ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత ఏం డాక్యుమెంట్ తీసుకెళ్ళిన విషయాన్ని ఇచ్చారు. ఎనీవే అది ఫర్దర్గా ఉన్నట్టుంది. మిస్కండక్ట్. ఓకే, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చారు. ప్రొడ్యూసర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒక ఇంటర్వ్యూ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ కాల్ చేసినప్పుడు డీవీకి మీకు పిలిచినప్పుడు ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు చూసుకోండి. ఇది మన పింగ్ చేస్తాను టెలిగ్రామ్లో, దాంట్లో మీకు దొరుకుతుంది. ఇంకా ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు, మీరు చూసుకోవచ్చు ఇవన్నీ. సో లాస్ట్లో ఒక పాయింట్ చెప్తున్నాడు, అదొకసారి నేను చెప్పి వైండ్ చేస్తాను ఇక్కడ. సో ద లాస్ట్ వన్ ఈజ్ సేయింగ్ దట్ ఇంపార్టెంట్ నోటీస్ ఎనీ అటెంప్ట్ ఆర్ క్యాన్వాసింగ్ అంటే ఏదైనా మిస్కమ్యూనికేషన్ చేయడానికి కానీ, మిస్ఇంటర్వ్యూ చేయడానికి కానీ చేయొద్దు. అది మీకు ఒకవేళ డ్యూరింగ్ ద క్యాండిడేచర్ కనుక ఒకవేళ ఏదైనా మిస్కండక్ట్ కానీ కనబడితే మాత్రం ఫెయిల్ చేస్తామని విషయం చెప్తున్నారు. దిస్ డాక్యుమెంట్ సర్ప్రైసెస్ ద ఆల్ ప్రీవియస్ కమ్యూనికేషన్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ షెల్ బి కన్సిడర్డ్ బైండింగ్ ఆన్ ఆల్ అప్లికెంట్స్. ఓకే, ఇంకా మీకు ఏమైనా ఫార్మాట్స్ కావాలనుకుంటే లాస్ట్లో ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ రిక్రూట్మెంట్ ఫర్ ద సివిల్ స్టూడెంట్, ఎస్పెషల్లీ బీటెక్ బీఈ చేసిన వాళ్ళకి, సివిల్ చేసిన వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో guys remember, please apply it. Okay, so Space Engineering Academy, we are a family of Sai Medha and Space. Sai Medha gada 25 years నుంచి కోచింగ్ ఇస్తూ వస్తుంది. స్పేస్ కూడా సివిల్ వాళ్ళకి, నాట్ ఓన్లీ సివిల్, ఎలక్ట్రికల్ ఈసీ వాళ్ళకి కూడా వీకెండ్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం. సండే పబ్లిక్ కాలేజ్లో క్లాసెస్ నడుస్తున్నాయి. గేట్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసులు, టెస్ట్ సిరీస్ మెటీరియల్ మొత్తం ఇస్తాం. ఇది ఆఫ్లైన్ సంబంధించి. ఈ విధంగా 9 to 1 ఫుల్ డే క్లాసులు ఉంటాయి మన దగ్గర, వీకెండ్ అండ్ రెగ్యులర్ కూడా. 9 to 1 క్లాస్ ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో క్విక్ రివిజన్ ప్లస్ బ్రీఫ్ నోట్స్ ఇస్తారు. 2 to 6 o'clock వరకు క్లాస్ ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో క్విక్ రివిజన్ ప్లస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే క్లాస్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఆన్లైన్లో కూడా మన దగ్గర గేట్ కోర్స్ కనుక 1 year తీసుకోవాలనుకుంటే 6,900కి, 2 yearsకి 110,000కి వస్తుంది కంప్లీట్గా. సో లాంచింగ్ ఆఫర్ ఆఫ్లైన్ కోచింగ్ 36,000 ఉంది. 50%కే మీకు కోచింగ్ అయితే వస్తుంది. ఓకే, ఇంకా తెలంగాణ బేస్ సంబంధించిన నాట్ ఓన్లీ గేట్ సార్, గేట్తో పాటు తెలంగాణ బేస్ సంబంధించిన ఏఈఏడబ్ల్యూకి సంబంధించిన సివిల్ ఏవైతే పోస్టులు ఉంటాయో అందులో కానీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆన్లైన్ కోర్స్ కంప్లీట్గా 5,900కు 6 months కోర్స్ తోటి వస్తుంది. 8,900కి 1 year కోర్స్ రావడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఫీ 36,000 ఉంది. దీంట్లో మీకు కన్సెషన్స్ వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 9848485698. ఓకే, స్పేస్ గేట్ అనే యాప్లో మనం ఆన్లైన్ కోర్స్ ఇస్తున్నాం. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా మీరు చూడవచ్చు. ఓకే, వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడింగ్ ద కోచింగ్ ఇన్ అ వెరీ డిజైన్ అండ్ పర్టికులర్ మేనర్. ఎందుకంటే ఒక టాపిక్ వైజ్గా వీడియో లెక్చర్స్తో పాటు టాపిక్ వైజ్గా వీడియో లెక్చర్స్ అయిన తర్వాత దాని టాపిక్ వైజ్గా గేట్ పీవైక్యూస్, ఈఎస్సీ పీవైక్యూస్, జెన్కో ట్రాన్స్కో అండ్ టీజీపీఎస్సీ ఇట్లా అన్ని ఫీల్డ్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది, అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా స్టూడెంట్ ఈజీగా ప్రిపేర్ అయ్యి అన్ని ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ చూసినప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్ని 100% సక్సెస్ రేట్తో రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంత్రాలతో మనం డిజైన్ చేసాం. సో యూ కెన్ సీ ఇన్ అవర్ యాప్ స్పేస్ గేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని చూడండి ఒకసారి, మీకు క్లియర్ కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like this video and encourage our work by sharing this video to the near and dear ones. Thank you.